నమః శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర కాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడాను 79 సర్గలు పూర్తి చేశాం. 80వ సర్గని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే మహా వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? ఖరుడనే రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో వాడిని సంహరించాడు రాముడు. వాడి కొడుకును పంపించాడు ఈసారి మకరాక్షుడు. ఎవరి మీదకి? రాముడి మీదకి. చాలా గొప్ప యుద్ధం చేశాడు రాముడితోటే. చివరికి రాముడి చేతిలో హతం అయిపోయాడు. అది నిన్నటి సర్గ. ఇక ఇవాళ ఇవాళ సర్గలో కథ ఎప్పుడైతే మకరాక్షుడిని చంపేశాడు. చాలా గొప్ప యోధుడు వాడు కూడా. రావణాసురుడు కంగు తిన్నాడు. మహత్తరమైన కోపం వచ్చింది. పడపట పళ్ళు కొరికాడు. కుమారుడు ఇంద్రజిత్తును పిలిచాడు. నాయనా, నీవు చాలా పరాక్రమవంతుడివి. మరి నువ్వు కనపడకుండా కూడా పోరాటం చేయగల యోధుడివి. కాబట్టి ఆ రామలక్ష్మణుని చంపేయి వెంటనే. అసలు నేను చూస్తూనే చచ్చిపోతారు ఆ వానరసేన అంతా కూడా. నువ్వు ఖచ్చితంగా జయిస్తావు యుద్ధంలో అన్నాడు. ఈ విధంగా రావణాసురుడు చెప్పిన మాటలు విని ఇంద్రజిత్తు మొట్టమొదటిగా యజ్ఞవాటికి వెళ్ళాడు. యథావిధిగా అభిచార హోమం చేశాడు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. రాక్షసులంటే దేవతలకు అన్నదమ్ములే కదా. ఇద్దరు తల్లులు బిడ్డలు, తండ్రి ఒకడే కదా. కాబట్టి వీళ్ళకు కూడా అన్నీ వచ్చు. వేదాలు చదువుకున్నారు, చక్కగా హోమాలు చేస్తారు, నిత్యం అన్ని పనులు చేస్తారు, దేవతలు చేసేవన్నీ చేస్తారు. అభిచార హోమం చేశాట. అగ్నిహోత్రుడిని వేల్చి దేవదాన రాక్షసుల్ని అందరినీ తృప్తిపరిచాడు. అప్పుడు వాడి రథం అక్కడికి వచ్చింది. అంటే ఇంకా బయలుదేరుతాడు యుద్ధానికి. అది అంతర్ధానంగా ఉంటుందన్నమాట, కనపడకుండా. వాడు పిలిస్తే వచ్చేస్తుంది. 4 గుర్రాలు కట్టి ఉన్నాయి. మరి అందులో ఎక్కువ ధనస్సు ఉంది, వాడి ధనస్సు. ఇంకా బ్రహ్మాస్త్రం కూడా ఉంది అందులో. అది వాడు ప్రయోగించగల సమర్థుడు. కాబట్టి ఎవరికి అలివి కానివాడు వాడు. దాన్ని ఎక్కాడు. లంకాపట్నంలో నుంచి వెలుపలికి వెళ్ళిపోయాడు. రాక్షస యోధులందరినీ చూసి, ఓ యోధారా, కపట పరివ్రాజక వేషాలతో అడవిలో తిరిగిన ఆ రామలక్ష్మణుని నేను ఇప్పుడే వధించేస్తాను. ఆ తర్వాత ఈ భూమి మీద వానరుడు అనేవాడే లేకుండా చేసేస్తాను. నాకు జయం తప్పదు. నేను నా తండ్రిని సంతోషపెడతాను అని వాడు యుద్ధరంగానికి పోయి వానరసేన మధ్యంలో 3 తల్ల పాములాగా కనబడుతూ బాణాలు వదులుతూ ఉన్న రామలక్ష్మణులను చూశాడు. ఎడతెరిపి లేకుండా బాణవర్షాన్ని కురిపిస్తూ వాడు అంతర్ధానం అయిపోయాడు. పైకి వెళ్ళిపోయాడు ఆకాశంలోకి. అక్కడ ఏ ప్రదేశంలో ఉన్నది కనిపించకుండా రామలక్ష్మణుల మీద నిశ్చితమైన బాణాలు వేస్తున్నాడు. అవి అమిత వేగంతో వచ్చి పడుతున్నాయి రామలక్ష్మణుల మీద. రాముడు కూడా వేశాడు, రామలక్ష్మణులు కూడా బాణాలు. అవి వాడికి తగల్లా, ఎందుకంటే వాడు కనపట్టల్లా ఎక్కడున్నాడో. మరి ఆ తర్వాత అద్భుతంగా వాడు పైనుండి బాణవర్షం కురిపించాడు, ఎవరికి కనపడకుండా. మళ్ళీ సూర్య సమానమైన తీక్షణమైన బాణాల వదిలి రామలక్ష్మణుల యొక్క అవయవాలన్నింటినీ కూడా నొప్పించాడు. ఆకాశంలోకి పోయి ఇంద్రజిత్తు మరి
పోయి ఉన్న ఆ ఇంద్రజిత్తు మీద రామలక్ష్మణులు కూడా బాణాలు వేస్తే అవి వాడికి గుచ్చుకున్నాయి. గుచ్చుకొని నెత్తురుతో తడిసి నేలబడ్డాయి. పాపం రామలక్ష్మణులు కూడా ఆయన మీద కురిపిస్తున్న బాణాలని వాళ్ళ మీద తమ యొక్క భల్లాయుధంతో నరికేస్తూనే ఉన్నారు. కానీ మరి కొంత తడవు కనిపెట్టలేకపోయారు. కానీ చివరికి కనిపెట్టారు వాడిని. ఆ తర్వాత సంకుల సమరం జరిగింది వాడికి రామలక్ష్మణులకి. మళ్ళీ కనిపించకుండా పోయాడు ఆ ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తు వదిలిన బాణాలకు అప్పుడు వానరులు 100 కొద్ది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్ష్మణుడికి బాగా కోపం వచ్చింది. రాక్షసులందరినీ కూడా సంహారం చేసివేయడానికి బ్రహ్మాస్త్రాన్ని తలుచుకున్నట్టు రాముడితో చెప్పాడు. ఆ లక్షణుడైన లక్ష్మణుణ్ణి ఈ మాట అనేక చోట్ల వాడతాడు. లక్షణుడు శుభలక్షణుడు అని. శుభలక్షణుడు లక్ష్మణుడు శుభలక్ష్మణుడు శుభలక్షణుడు శుభలక్షణాలు ఉన్నవాడు లక్ష్మణుడు అని భలే ఇష్టం ఆయనకి వాల్మీకి మహర్షి. ఆ లక్ష్మణుణ్ణి చూచి రాముడు, తమ్ముడా, ఒక్కడి కోసం ఈ పృథ్వీ మీద ఉన్న రాక్షసులందరినీ సంహారం చేయటం న్యాయం కాదయ్యా. ఎందుకంటే యుద్ధం చేయని రాక్షసులు కూడా కొంతమంది ఉన్నారు. అలానే యుద్ధం చేయటానికి భయపడి దాక్కున్న రాక్షసులు కూడా ఉన్నారు. అలానే చేతులిచ్చి నమస్కారం చేసి శరణు వేడిన వాళ్ళు కూడా ఉన్నారు రాక్షసులు. మద్యపానపు మత్తులో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ మనం యుద్ధ ధర్మం ప్రకారం చంపకూడదయ్యా. నువ్వు బ్రహ్మాస్త్రం వదిలితే వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇంద్రజిత్తు ఒక్కడిని చంపే ప్రయత్నం చేద్దాం. మహావేగంతో పోయే విషసర్పాలు లాంటి బాణాలు వదులుదాం. కంటికే కనపడేటట్టయితే ఈ వాడిని ఈ నీచుణ్ణి రథంతో కూడా కనపడకుండా తిరుగుతూ ఉన్న ఇంద్రజిత్తును పట్టుకొని వారసేన నాయకులే తన బాలంతో చంపేస్తారు. నేను ఇప్పుడు వీడి మీద ఒక దివ్యాస్త్రాన్ని వదలాలి అనుకుంటున్నాను. వీడు భూమిలోకి పోయిన, స్వర్గాది ఊర్ధ్వలోకాలకు పోయిన, ఆకాశంలోకి పోయిన, ఇంకెక్కడికి పోయిన దాక్కున్నా సరే ఆ దివ్యాస్త్రం వీడిని వదలపెట్టదు, దగ్ధం చేసేస్తుంది. ప్రాణాలు కోల్పోయి వీడు నేల కూలుతాడు అని చెప్పాడు. ఈ విధంగా చెప్పి వానర వీరుల మధ్యన ఉన్న ఆ బుద్ధిమంతుడైన రఘువీరుడు రాముడు ఆ క్రూర కర్ముణ్ణి, ఆ భయంకరుడైన ఇంద్రజిత్తును సంహారం సంకల్పించి ధనుష్టంకారం చేశాడు. ఇది 80వ సర్గ. రేపు 81వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.